మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అష్టమంలో బుధుడు సంచరించడం వల్ల అనుకోకుండా ఒక నూతన అవకాశం చేజిక్కించుకుంటారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ జరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సప్తంలో చంద్రుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా బలపడతారు. శత్రులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. పంచంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విద్యా సంబంధన విషయాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. అష్టంలో కుజుడు సంచరించడం వల్ల ఆర్థిక సమస్యలు, మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలు, భూవాహన సమస్యలు ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టం కానీ చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.